హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఫంక్షన్ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో చూపిస్తాం మీకు కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా గిరిజన ఆచార ప్రకారం అయితే చుట్టాలు అయితే వస్తున్నారు. డ్రింక్ కేస్ అలాగే బియ్యం కట్ట అండ్ అరటిగెలలు అయితే పట్టుకొచ్చారనమాట. సాంప్రదాయ ప్రకారం ఈ విధంగా వస్తుంటారు. పుష్పావతి అయిన ఈ పాపనైతే ఒడిలో అయితే ఈ విధంగా కూర్చోబెడతారనమాట. మామిడి ఆకులు అలాగే స్టవ్లతో కట్టేసి ఈ విధంగా డప్పులు కూడా కొడతారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆ పూజ కార్యక్రమం అయిన తర్వాత అయితే ఈ విధంగా ఆ బురదలు అయితే జల్లుకుంటారు అనమాట. చూడండి ఈ విధంగానైతే వాటర్ చించడం అలాగే బురదలు రాయడం అయితే చేస్తున్నారు. గైస్ ఇక్కడ చూడండి, మా ఆచార ప్రకారం అయితే అరటి మొక్కని అయితే ఈ విధంగా తీసుకెళ్తారన్నమాట. గడ్డకు తీసుకెళ్ళి వదిలేసి వస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా గిరిజన ఆచార ప్రకారం అయితే ఇక్కడ బొట్టు పెట్టడం అనేసి అంటారు. తెచ్చిన వాళ్ళు బిందె అలాగే డబ్బులు ఇస్తుంటారన్నమాట. చూడండి ఈ విధంగా అయితే బొట్టు పెడుతుంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా గిరిజన ఆచార ప్రకారం అయితే ఈ విధంగా చేస్తుంటారనమాట. పుష్పవతి అయిన అమ్మాయితో పాటు ముగ్గురు అయితే కూర్చొని ఉంటారన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రైబల్ కంటెంట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.